రైట్ బ్రేక్ హీరో చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, అలాగే ఇతర 6 గ్యారంటీలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. నేడు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11:02 అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మరోపక్క శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అక్కడ సమర్పించనున్నారు. ఈ మేరకు బడ్జెట్కు ఉదయం 9:30 ప్రాంతంలో అసెంబ్లీ లాబీలోని కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఆమోదం తెలపబోతుంది. ప్రస్తుతం అక్కడ మీటింగ్ కొనసాగుతుంది. ప్రత్యేక పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఏడాది బడ్జెట్ దాదాపుగా 2.90 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది పద్దు 3 లక్షల కోట్లు దాటబోతుంది. 3,10,000 కోట్ల రూపాయలు ఉండే అంచనా కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రైతులకు ముందుగానే బోనస్ను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ఒక రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, ఇతర 6 గ్యారంటీలకు సంబంధించి సంక్షేమ పథకాలు పెద్దపీట వేస్తూ పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు భట్టి విక్రమార్క. దీనికి మా అప్డేట్స్ తెలుసుకుందాం. సో 9:03 లాబింగ్లో ప్రధానంగా కేబినెట్ సమావేశం కూడా మొదలైంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, బడ్జెట్ ఏ అంశాలతో అంచనాలతో రాబోతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి హరీష్. రైట్ రాజశేఖర్, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నది. ప్రధానంగా ఈరోజు బడ్జెట్కి సంబంధించి కూడా ప్రవేశపెట్టనున్న నేపథ్యం ఉంది. మంత్రివర్గ సమావేశానికి సంబంధించి కూడా కొనసాగుతున్నది. అసెంబ్లీ కమిటీ హాల్కి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. సమావేశంలో కూడా బడ్జెట్కి సంబంధించిన ప్రతిపాదనలపైన కూడా మంత్రులకు వివరించిన తర్వాత, వాళ్ళు ఆమోదించిన తర్వాత ఏదైతే ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సంబంధించి కూడా బడ్జెట్ పత్రాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అలాగే మంత్రి శ్రీధర్ బాబుకు అందించనున్నారు. ఉదయం 11:10 సంబంధించి కూడా శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలికి సంబంధించి కూడా మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్కు సంబంధించి కూడా ప్రవేశపెట్టనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా సంబంధించి కూడా వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్నది. గతంలో సంబంధించి కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ను బడ్జెట్ను ప్రవేశపెట్టింది. తర్వాత మొన్న జరిగిన బడ్జెట్కి సంబంధించి కూడా ఎన్నికల కోడ్కి సంబంధించి లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో
బడ్జెట్ను సంబంధించి కూడా అర్ధ సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దానికి 2.90 లక్షలకు బడ్జెట్కు సంబంధించి కూడా ప్రవేశపెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా అంచనాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆరు గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ చేసిన నేపథ్యం కావచ్చు. మరోవైపు విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకాలకు సంబంధించి కూడా ఆ కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి బడ్జెట్కు సంబంధించి కూడా ఈసారి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 3.15 లక్షలకు పైగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈసారికి సంబంధించి ఏ రంగానికి ఎట్లాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, ఇప్పటికే మరోవైపు సంబంధించిన యువ వికాసం కావచ్చు, మహిళలకు సంబంధించి కూడా ఇందిరా మహిళా శక్తికి సంబంధించి కూడా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. దాంతో పాటుగా రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ చేసిన నేపథ్యం కావచ్చు, మరోవైపు RRRకి సంబంధించి మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆ పథకాలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతా ఉన్నది. కాబట్టి వాటికి సంబంధించిన కేటాయింపులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా అంచనాలు వేసుకుని ఈరోజు సంబంధించి కూడా వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గత బడ్జెట్ కంటే కూడా కేటాయింపులు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. ప్రభుత్వానికి సంబంధించి కూడా రాష్ట్రానికి వచ్చిన నిధులు కావచ్చు, రాబడి కావచ్చు, మిగతా సంబంధించిన సమకూరిన నిధులకు సంబంధించి పూర్తిగా అంచనాలు వేసుకున్న తర్వాత వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. కాబట్టి ఈ బడ్జెట్కు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఒకవైపు ప్రతిపక్ష పార్టీలకు సైతం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, మరోవైపు ప్రజలకు సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసింది. మహిళలకు సంబంధించి కూడా 200 ఉచిత విద్యుత్ సంబంధించిన ఏదైతే అది కావచ్చు, మళ్ళీ మహిళ సంబంధించి కూడా ఫ్రీ బస్సుకు సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించిన 500 గ్యాస్ సిలిండర్తో పాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షల అప్గ్రేడ్ చేసింది. రైతు భరోసా ఇస్తున్న నేపథ్యం, రైతు 2 లక్షల కాలంలో ఏకకాలంలో రుణమాఫీ చేసింది. దాంతో పాటుగా మొన్న సంబంధించి కూడా ప్రభుత్వంగా లాంఛనంగా ప్రారంభించిన యువ వికాసం సంబంధించి పథకాన్ని తీసుకొచ్చింది. దానికి యువతకి సంబంధించి కూడా 4 లక్షల రుణాలు ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించింది. మహిళలకు సంబంధించి కూడా ఇందిరా మహిళా శక్తి పేరుతో కూడా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మరోవైపు ఏదైతే పావులా వడ్డీకి సంబంధించి కూడా రుణాలు ఇస్తుంది. మిగతా సంబంధించి అనేక సంక్షేమాల పథకాలను కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో బడ్జెట్ పైన కూడా ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా సాగునీటి పారుదలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఆ సాగునీటికి సంబంధించి కూడా ఇప్పుడు ఎట్లాంటి కేటాయింపులు కేటాయిస్తే దానికి సంబంధించి కూడా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నీరు అందించేందుకు అనే దానిపైన కూడా పూర్తిగా దీనిపైన నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులతో పూర్తిగా వాళ్ళతో ప్రీ సంబంధించిన బడ్జెట్ను నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి. గత నెలకు సంబంధించి కూడా అన్ని రంగాలకు సంబంధించి కావచ్చు, అన్ని శాఖలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులను పిలిపించుకున్నారు. బడ్జెట్కు సంబంధించిన కేటాయింపుల పైన కూడా సుగుణంగా వాళ్ళతో సంబంధించి కూడా ఆ ప్రీ బడ్జెట్ నిర్వహించిన తర్వాతనే ఇప్పుడు కేటాయింపులు ఉండబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా సాగునీటి పారుదలకు సంబంధించి కూడా 26,000 సంబంధించి కూడా కేటాయింపులు వాళ్ళు కోరినట్టుగా తెలుస్తుంది. విద్యాశాఖకి సంబంధించి ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మొదలుపెట్టింది. 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కావచ్చు, దానికి సంబంధించి కూడా ఒక్కొక్క పాఠశాలకి సంబంధించి కూడా ప్రత్యేకంగా 56 ఎకరాలతో పాటుగా మిగతా సంబంధించిన దానికి 100 కోట్లు కేటాయిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తం దీనికి సంబంధించి కూడా 6,000 కోట్లకి సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు అవసరం ఉన్నాయి. మరోవైపు మిగతా సంబంధించిన ఏదైతే నైపుణ్య యూనివర్సిటీలతో పాటుగా పూర్తిగా ఈ విద్యాశాఖను పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా అనుగుణంగా ఏదైతే విద్యాశాఖకు సంబంధించి కూడా కేటాయింపులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 30 కోట్లకు సంబంధించి కూడా ఏదైతే ఈ ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన పాఠశాల నిర్మాణానికి సంబంధించి కూడా కేటాయింపులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో మరోవైపు రాష్ట్ర ఇంధన శాఖకు సంబంధించి కూడా 18,000 కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిగతా సంబంధించి ఏడాదికి సంబంధించి కూడా రైతులకు భరోసా ఇస్తూ ఉన్నది. ఒకవైపు 12,000కు సంబంధించి కూడా రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు సంబంధించి కూడా భరోసా ఇస్తాను. దాంతోపాటుగా సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా 15,000 కోట్లకి సంబంధించి సమకూర్చాలే. ఈ అంచనాలకు సంబంధించి కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మిగతా సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా 9.69కి
సంబంధించిన కోట్లను కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా అంటే ఈ 6,69,000 ఇండ్లను నిర్మించేందుకు సిద్ధమైంది మొదటి విడతలో. దానికి సంబంధించి కూడా 37,000 కోట్ల పైగా కూడా కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక యువ వికాసంకి సంబంధించి కూడా 6,000 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించింది. అసెంబ్లీ ప్రాంగణం వేదిక కూడా ఈ పథకాన్ని ప్రారంభించింది కాబట్టి దానికి సంబంధించి కూడా 6,000 కోట్లను కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా 4,000 కోట్లను కేటాయిస్తూ ఉన్నది. ఇక ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా 4,000 కోట్లను ఆర్టీసీకి బదిలీ చేయాలి. మరోవైపు మిగతా సంబంధించి కూడా ఏదైతే 200 ఉచిత కరెంటుకు సంబంధించి కూడా 2,000 కోట్లకు సంబంధించి కూడా కేటాయించాలి. వీటన్నిటి ప్రతిపాదనలకు సంబంధించి కూడా అక్కడ వైద్య శాఖ ఉన్నతాధికారులు కావచ్చు, మరోవైపు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కావచ్చు, మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంబంధించి కూడా ప్రీ బడ్జెట్ నిర్వహించిన తర్వాతనే ఏ విధమైన కేటాయింపులు జరగాలి, ఇప్పుడు ఉన్న పరిస్థితికి సంబంధించి కూడా భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలని కూడా అన్ని అంచనాలు వేసుకున్న తర్వాతనే ఈ బడ్జెట్ను కేటాయింపులు జరిగాయి. కాబట్టి మొత్తంగా ఈ సంబంధించి కూడా ఏదైతే వైద్య ఆరోగ్యానికి సంబంధించి కూడా 11,800 కోట్లు కేటాయించింది. ఈసారికి సంబంధించి కూడా గత ప్రభుత్వం గత బడ్జెట్కు సంబంధించి కూడా 11,800 కోట్లను కేటాయించింది. ఈసారికి సంబంధించి కూడా 18,000 కోట్లను పెంచే అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కూడా 10 లక్షల అప్గ్రేడ్ చేసింది. దానికి సంబంధించి కూడా 50,000 కోట్లకు సంబంధించి కూడా కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 50 కోట్లకు సంబంధించి కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా ఈ అంచనాలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అంచనాలు వేసిన తర్వాతనే బడ్జెట్ రూపొందించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా RRR ప్రాజెక్టు కావచ్చు, మిగతా సంబంధించి కూడా ఫ్యూచర్ సిటీ తీసుకొస్తా ఉన్నది. దాంతోపాటుగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి తీసుకొస్తున్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటినీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంచనాలు వేసిన తర్వాతనే ఈ వాస్తవిక వార్షిక బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి గత సంబంధించిన బడ్జెట్కు అంచనాలకు అనుగుణంగానే ఈసారి 3,15,000 కోట్లకు సంబంధించి కూడా బడ్జెట్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళకు డిఏ కావచ్చు సంబంధించి మిగతా అంశాలపైన కూడా వాళ్ళకు సంబంధించిన బడ్జెట్ను కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ బడ్జెట్కి సంబంధించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి విద్యా వైద్య సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దాంతోపాటుగా స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలకు సంబంధించి కూడా అత్యధికంగా నిధులు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి కూడా నిధులు కేటాయించలేదు. ఉన్న జీవులకు సంబంధించి కూడా వాళ్ళకు సంబంధించి కూడా విడుదల చేయలేదు. వీటన్నిటికి సంబంధించి అంటే జిహెచ్ఎంసీ చాలా కీలకం. ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధిపత్యం ఎక్కువగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాబోతున్న ఎన్నికల్లో కలిసి రావాలంటే బడ్జెట్లో కేటాయింపులు గత బడ్జెట్లో కూడా 3,065 కోట్ల రూపాయలు ప్రకటించారు. కానీ విడుదల చేసింది మాత్రం 902 కోట్ల రూపాయలు. సో ఇవి లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎంత బడ్జెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్ల మరమ్మతులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా సమకూర్చుకునేందుకు వాటికి సంబంధించి కూడా ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన భూముల తనఖా కావచ్చు, మిగతా సంబంధించిన 58, 59 జీవోల ప్రకారం రెగ్యులరైజ్ సంబంధించిన ప్లాట్ల రెగ్యులరైజ్ కావచ్చు, వీటన్నిటిని సంబంధించి కూడా ప్రభుత్వం నిధులను సమకూర్చుకుంది. వాటన్నిటికి సంబంధించి కూడా ఈ బడ్జెట్కి సంబంధించి కూడా కేటాయించబోతున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.